ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు మరియు కార్పొరేషన్ల ఉద్యోగులకు సంబంధించి ఒక చారిత్రాత్మక మరియు సంచలన నిర్ణయం వెలువడింది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పదవి విరమణ వయోపరిమితి పెంపు అంశంపై ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. న్యాయస్థానాల ఆదేశాలను గౌరవిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగుల పదవి విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల వేలాది మంది ఉద్యోగుల కుటుంబాల్లో కొంత వెలుగులు నిండనున్నాయి. ఈ నిర్ణయం వెనుక పెద్ద న్యాయ పోరాటం ఉంది. గతంలో సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు 62 ఏళ్ల వయోపరిమితి అమలైనప్పటికీ కొన్ని కార్పొరేషన్లు మరియు 9, 10 షెడ్యూల్ సంస్థల్లోని ఉద్యోగులకు కూడా ఇది వర్తించలేదు. దీనివల్ల ఒకే ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగుల మధ్య వయోపరిమితులు వ్యత్యాసం ఉండటం అన్యాయమని భావించిన ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. గౌరవనీయ కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే సుమారు 2831 మంది ఉద్యోగులు 62 ఏళ్ల వయస్సు వరకు సర్వీసులో కొనసాగుతున్నారని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పుడు వారందరితో పాటు మిగిలిన అన్ని కార్పొరేషన్లు మరియు షెడ్యూల్ సంస్థల్లోని ఉద్యోగులకు కూడా ఈ 62 ఏళ్ల వెసులుబాటును ఏకరీతిగా వర్తింపచేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఈ మార్పు వల్ల ప్రభుత్వంపై మరియు ఆయా కార్పొరేషన్లపై పడే ఆర్థిక భారంపై మంత్రులు నారాయణ మరియు పయ్యవుల కేశవ్ గారు లోతైన సమీక్ష నిర్వహించారు. కార్పొరేషన్ల వారీగా ఉద్యోగుల వివరాలను, వారి జీతభత్యాలను మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సెటిల్మెంట్స్ ను అధికారులు విశ్లేషించారు. అనుభవజ్ఞులైన ఉద్యోగులు మరికొంతకాలం విధుల్లో కొనసాగడం వల్ల పరిపాలనా పరంగా ప్రభుత్వానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెరగడమే కాకుండా కీలకమైన ప్రాజెక్టులలో వీరి సుదీర్ఘ అనుభవం ప్రభుత్వానికి ఎంతో తోడ్పడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు మరియు కార్పొరేషన్లలో పనిచేసే సిబ్బందికి ఇది నిజంగా ఒక పెద్ద తీపి కబురు. అందరి ఉద్యోగులకు సమానంగా 62 ఏళ్ల వయోపరిమితిని అమలు చేయడం ద్వారా ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న అసమానతలను ప్రభుత్వం తొలగించింది. దీనికి సంబంధించిన సమగ్ర విధి విధానాలు మరియు అధికారిక ఉత్తర్వులు జీవో త్వరలోనే వెలువడనున్నాయి. దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగులకు ఆర్థిక భద్రత చేకూరడంతో పాటు వారి కెరియర్లో మరో 2 సంవత్సరాలు అదనపు సర్వీసు మరియు జీతభత్యాలు లభిస్తాయి. ఈ నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు మరియు కార్పొరేషన్ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏపీ ప్రభుత్వ ఉద్యోగ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుంది.